వద్దు, మనం మన ఊరు వెళ్ళిపోదాం. మళ్ళీ సిటీకా? అదేంటి? ఆ కొండను కొట్టే మనిషిని చూసిన దగ్గర నుంచి మీరెందుకో టెన్షన్లో ఉన్నారు. ఆయన మీకు తెలుసా మేడం? నాకేమైనా అవుతాడా? నేననే దాన్ని ఉన్నానంటే అందుకు కారణం ఆయన. నా జీవితాన్ని అంతగా నిలబెట్టిన మనిషి కనిపిస్తే నా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నానని నీకెలా చెప్పను? ఎవరో వచ్చారే. ఏటి అక్కడ అయిపోయారు? రండి రండి. ఈ రోజు నుంచి నీకు గుడ్డు కట్టు. నెక్స్ట్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే, లేదంటే నీకు మంచిగానమే. రండి రండి. నమస్కారం మేడం. నమస్తే. అసలు 9th క్లాస్ పాస్ అయ్యావా? సీతారాం ఫోన్లో చెప్పాడు కదా మేడం, డైరెక్ట్ కి 10th రాసేస్తుంది. డైరెక్ట్ 10థే రాసేస్తుంది మేడం. భలే తెలివైంది. ఏది ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ థర్డ్ లా? కమాన్. పిల్ల తెలుగు మీడియమే చదివింది మేడం. లెక్కలు గట్ట అడగండి టకి టకి మని చెప్పేస్తుంది. ఇంగ్లీషే కొంచెం ఈక్. అయ్యో, ఈక్ కాదయ్యా, వీక్. మీకే రాని చదువులు. మీరేం చెప్పారో ఆ పిల్లేం చదివిందో. ఈ అమ్మాయిని సీతారాం పంపాడు. అలాగే తీసుకెళ్లి మిగతా అమ్మాయిలతో కలిపి చూసుకో. బుద్ధిగా చదువుకో, లేదంటే వీపు పేలిపోతుంది. ఇదిగో స్నానం చేయిపో. చాక్లెట్ తీసుకోవే. నువ్వు కూడా తీసుకో. ఇదేవర్ది? మీ నాయందా? నాదే. వీళ్ళ ఊర్లో అమ్మాయిలు చొక్కాలు వేసుకుంటారంటే. ఏ తొందరగా నచ్చలేరా? ఏమ్మా, నీకు సపరేట్ గా చెప్పాలా? ఎక్కడికే? అది చిన్న డౌట్, మేడం అడుగుదామని. మీ అందరికి డౌట్లు తీర్చడం తప్ప మేడంకి ఏం పని లేదా? పోయి కూర్చో. డౌటా? నేను చెప్పనా? ఇది ఉంది కదా, ఇది ఇలా చదువుకొని ఇలా తీసుకుని ఇలా పడేయాలన్నమాట. ఏంటి మార్కులు? చేచాపు. పెట్టించు. ఇంత దూరం వచ్చేదాకేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? రా. ఎవడు వస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో చూసుకోవాల్సిన పని లేదా? వెళ్ళు. సారీ మేడం. కొంచెం ఇబ్బందికరమైన విషయమే, చెప్పక తప్పదు. మాకివన్నీ అలవాటే. నువ్వు పాప మా అమ్మాయిని చాలా ప్రాణప్రదంగా తీసుకొచ్చావు కదా. ఆ అమ్మాయి మంచిదే, కానీ మనమెంత కాదనుకున్నా మనుషుల జీవనశైలి
ఒక్కో జెండర్ని బట్టి వయసును బట్టి ఉంటుంది. దాన్నే మనం క్యారెక్టర్ అంటాం. ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం కదా. ఇంతగా నన్ను పిలిపించింది అభిలాష్ గురించేగా. తను ప్రెగ్నెంట్ అయ్యింది. స్కూల్ పెట్టి ఆ అమ్మాయికి అక్షరాలైతే నేర్పించారే కానీ శీలం విలువ మాత్రం చెప్పలేకపోయారు. ఇదేనా మీ స్కూల్ పద్ధతి? ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు పంపించినట్టు? ఈ విషయం బయట తెలిస్తే మా స్కూల్ పరుగు పోతుంది. ఇలాంటి అమ్మాయిలు చదువుకోవడమే దండగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయాను. ఎవరిని తిడుతున్నావు? అదే ఆ షావుకారు. ఒక్క 4 గంటల్లో ఆ ముత్యాలరావు ఇంత చేస్తాడనుకోలేదు. నీకేం తెలుస్తుంది చిన్నక్క? చెప్పారుగా. వెళ్ళు, అభిలాష్ని తీసురా, వెళ్ళిపోదాం. సీతారాం, ఐఎమ్ వెరీ సారీ. ఇంగ్లీష్ చదువులు ఇది ఒకటి నేర్పుతుంది కదా మేడం. సారీ మాట అయితే వెనక్కి తీసుకుంటాం, ఆలోచన వెనక్కి తీసుకోగలవా? ఇప్పుడైనా అభిలాష్కి బలవంతం పెళ్లి వల్ల ఇలా జరిగిందని తగ్గి మాట్లాడుతున్నారు. నిజం తెలిసింది కాబట్టి సారీ చెప్తున్నారు. లేకపోతే ఒక ఆడదానికి కడుపు వస్తే సెక్స్ కోసం తిరిగినట్టేనా? ఎంత నీచమైన ఆలోచన చేశారు మేడం. అయ్యో అదేంటి సీతారాం అలా అంటావు? ఏదో మిగతా ఆడపిల్లలందరికీ ఎలా సర్ది చెప్పాలి, హాస్టల్ పరువు పోతుందేమోననే టెన్షన్లో అలా అన్నానే కానీ. ఇక వదిలే సీతారాం, జరగాల్సింది చూడు. ఏంటి వదిలేసేది? మన అభిలాష్ గురించి ఎలా మాట్లాడుతుంది చూడు. అసలు నిన్నాలి ఇక్కడికి తీసుకొచ్చి అభిలాష్ తీసుకొచ్చి వెళ్ళిపోదామా? ఎక్కడికి తీసుకెళ్తాం? ఈ పరిస్థితుల్లో అమ్మాయిని ఊర్లోకి తీసుకెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ నానా మాటలంటారు. మందే తప్పు. ఇంకా చెప్పాలంటే నువ్వే అమ్మాయిని ఏదో చేసావంటారు. ఏదేదో అనుకున్నా, పెద్ద చదివించాలి, ఏదో అయిపోతుంది అనుకున్నా. చిన్న పిల్ల దానికే బతకడం రాదు. ఇది అప్లికో ప్రాణాన్ని మోయాల్సి వచ్చింది. అందుకే దేవుడు లేడనిపిస్తుంది. మీరే చెప్పండి మేడం, ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది? ఒకటి చేయొచ్చు సీతారాం, ఆ అమ్మాయి ఒప్పుకుంటే. చీటికి మటుకు తెచ్చుకోవడానికి కన్నీళ్ళు, పలకనట్టు కళ్ళు చుట్టుకో, కొంచెద్దు. మీకు నన్ను చూస్తే అసహ్యమేడల్లా. అదేం మాట నాన్న? మీరందరూ అంతగా ద్వేషించి మన జీవితాల్ని నాశనం చేసిన ఆ షావుకార్ కొడుకు పడతాడు నాకు. ఇన్నాళ్ళు ఆ షావుకార్ని అందరూ కొడుకు అని తిట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వాడి కొడుకుని కనే నేను. నీకన్నా పిచ్చె కింద? అదేం కూతురు? ఇదే నన్ను నేర్చుకున్న చదువులు? వాడు నీకు ఎంత పెద్ద ద్రోహం చేసినా వాడిని తిట్టాలంటే వాడిని తిట్టు. పాపం వాడు కన్నతల్లిని ఎందుకు తిట్టడం? నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా?
ఆ బిడ్డ మీద నీకు ఏమైనా ఇష్టం ఉందా? ఆడబిడ్డను అలాంటి ప్రశ్నకి ఏం చెప్తాను? ఇక్కడ నా ఇష్టంతో ఏం పని? నా కర్మ, నా దరిద్రం. దీనికి పాలించుకుంటూ వీపున కట్టుకుని పొలం పనులు చేసుకుంటూ అడుక్కు తింటూనో పెంచాలి. కొన్నేళ్లు పోతే వీడితోనూ తన్నులు తినాలి. నీకు అలా కాకూడదు. ఒక డాక్టర్ వచ్చి 4 మందులు ఇస్తే. అయ్యో, అది పాపం. ఈ పాపం పుణ్యం నాకు తెలీదు, నువ్వే నిర్ణయించుకోవాలి. వద్దు అనుకుంటే జీవితం నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. లేదా బిడ్డ పుట్టాక ఎలా పెంచుతావో, ఎలా పెరుగుతాడో, ఏం జరుగుతుందో ఇదంతా ఛాన్స్. నీ జీవితం నీ చేతిలో ఉంచుకుంటావో ఛాన్స్ వదిలేస్తావో నీ ఇష్టం. నువ్వేం చెప్పినా సరే. అయినా కాసేపు ఆవేశం పక్కన పెట్టి నిదానంగా ఆలోచించుడు. కనడమే ఉంది. ఎవరైనా ఎలాగైనా కనొచ్చు, కానీ ప్రేమతో కనాలి. ఆ ప్రేమే లేనప్పుడు ఏదైనా ఒకటి. మిగతా నాకు వదిలే. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, బాగా చదువుకో. ఇదిగో. నాకే రాదు పో, నేను ఫెయిల్. నాకు చదువే రాదు. నా వల్ల కాదు సీత గారు, వెళ్ళిపోదాం.